సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ 6th లెసన్ ఏ హీరో. ఈ లెసన్ గ్లోసరీ చూద్దాం. క్రాస్లీ, ఏ లిటిల్ యాంగ్రీలీ. స్కౌల్, an angry look or expression. Porch, a covered entrance to a building, a veranda. Sternly, seriously and strictly. Disgraceful, very bad or shameful. Tiptoed, walked quietly on the tips of his toes. Curled, drew up his legs close to the body and curved his back. Snoring, breathing roughly and noisily while sleeping. Stirred, moved slightly. Groaned, made a deep sad sound. Pleaded, requested. Scorpions, small creatures with a poisonous sting in the long tail. Laughing stock, someone or something which seems stupid. Tumbling, falling helplessly. Scout, one who is trained in doing acts of public service. Notorious, well known for some bad quality or act. Faint, likely to lose consciousness. Crouched, bent the knees close to the body in fear. Encased, covered himself completely. Crawled, moved slowly, keeping the body close to the ground. Synonyms. Synonyms అంటే సేమ్ మీనింగ్స్ ఇచ్చే వర్డ్స్. క్లియర్, డీటెయిల్డ్, బ్రేవరీ, కరేజ్, షేమ్ఫుల్, డిస్గ్రేస్ఫుల్. హైడ్, ఎన్కేస్, అప్సెట్, పెయిన్డ్. ఆర్గ్యూడ్, mumbled. Swore, promise. Unpleasant, bitter. Tapped, patted. Damage, risk. ఈ లెసన్లోని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. ఇక్కడ కన్వర్జేషన్ టైప్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి చూడండి. ఐ డోంట్ నో why the teacher hesitated to give his mobile number. Suhas, he might be worried that you would disturb him with your phone calls. Ruchira, I have great respect for him. I will never behave in a disgraceful manner. Suhas, I am certain that our teacher will not give his number. Anyhow, I like your courage. We are all afraid of him. Ruchira, I don't think our teacher is terrible, but he says everything sternly. Once he gave me a wonderful gift, so I am always grateful to him. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఈ క్లాస్ వింటూ గనక మీరు గ్రామర్ బిట్స్ చేస్తే ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. వర్డ్ ల్యాడర్. సంధ్య సెడ్ క్లియర్లీ దట్ షీ హేటెడ్ హిమ్. శ్రీధర్ ఈజ్ ఏ యంగ్ బాయ్ ఆఫ్ 10 years old. జ్యోతి యూజ్డ్ టు స్లీప్. Jyoti used to sleep beside her granny. The garden is full of yellow-colored flowers. I met my friend Kumar on my way home. వర్డ్ ల్యాడర్ అంటే ఏంటంటే ఫస్ట్ వర్డ్లో ఉన్న లాస్ట్ లెటర్తో నెక్స్ట్ వర్డ్ వస్తుంది. ఇక్కడ క్లియర్లీలో వై లాస్ట్లో ఉంది కదా, ఇక్కడ వచ్చే వర్డ్ వైతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యంగ్ జీతో ఎండ్ అయింది కదా, నెక్స్ట్ వర్డ్ జీతో స్టార్ట్ అవుతుంది. గ్రానీ వైతో ఎండ్ అయింది, నెక్స్ట్ వైతో స్టార్ట్ అవుతుంది. ఎల్లో డబ్ల్యూతో ఎండ్ అయింది, నెక్స్ట్ వర్డ్ అనేది డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. వే. ఇలా దీన్ని వర్డ్ ల్యాడర్ అంటారు. ప్రోవర్బ్స్.
A proverb is a short sentence usually known to many people stating something commonly experienced or giving advice. ప్రోవర్బ్ అంటే సామెత. ఇదొక షార్ట్ సెంటెన్స్ లాగా ఉంటుంది. ఎక్కువగా వాడుకలో, ఎక్కువగా అనుభవంలో ఉన్న ఒక సెంటెన్స్ని ఇలా సామెత రూపంలో చెప్తారు. ఎగ్జాంపుల్స్: టిట్ ఫర్ టాట్, వేర్ దెర్ ఈజ్ ఏ వెల్ దెర్ ఈజ్ ఏ వే మా, ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హీస్ టూల్స్. టిట్ ఫర్ టాట్ అంటే యూజువల్గా దీని మీనింగ్ ఏంటంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు వాడతారు. వేర్ దెర్ ఈజ్ ఏ వెల్ దెర్ ఈజ్ ఏ వే మా, మనసుంటే మార్గం ఉంటుంది అనే మీనింగ్లో దీన్ని వాడతారు. ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్, పని చేత కానివాడు వస్తువుల మీద పడి ఏడవడం అన్నట్టు మీనింగ్ వస్తుంది. ఇలాంటివి ఇంకొన్ని ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. ఇంకా దీనికి మొహం బాలేక అద్దం పగలగొట్టుకున్నట్టు అని మీనింగ్ కూడా వాడచ్చు. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి, చూద్దాం. ఈ ప్రోవర్బ్స్ ఉన్నాయి అండ్ దాని మీనింగ్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. అన్ యాపిల్ ఏ డే, సెర్చ్ ఫర్ ఏ ప్రొఫెషన్, కీప్స్ ద డాక్టర్ అవే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, రైమ్స్ విత్ నీడ్, ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఫెయిల్యూర్ ఈజ్, సెర్చ్ ఫర్ అచీవ్మెంట్, ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్, ఏ స్టిచ్ ఇన్ టైమ్, సెర్చ్ ఫర్ నెంబర్, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9, ద పెన్ ఈజ్, సెర్చ్ ఫర్ ఏ వెపన్, ద పెన్ ఈజ్ mightier than the sword, empty vessels, search for noise, empty vessels make much noise, little drops of water make the mighty ocean, honesty ends with cy, honesty is the best policy, ends with cy, make hay, search for a star while the sun shines, make hay while the sun shines, barking dogs seldom bite. These are the proverbs. Using simple past tense and past continuous tense. మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని విడివిడిగా నేర్చుకున్నాం. ఇక్కడ ఆ రెండు కలిపి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయో, మనకి ఎగ్జామ్లో ఏ విధంగా వస్తాయో ఇక్కడ క్లియర్గా ఉంది. ఈ ప్యాసేజ్ చూద్దాం. వైల్ స్వామిస్ ఫాదర్ వాస్ రీడింగ్ ద న్యూస్ పేపర్, స్వామి లిజన్ టు ఇట్. హిస్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు స్లీప్ అలోన్, బట్ హీ వాస్ అఫ్రైడ్ ఆఫ్ గోస్ట్. He wanted to sleep in his grandmother's room. While he was sleeping, he had a terrible dream. A tiger chased him and he tried to escape. Editing. Akbar was on his way to the dining room. Hira Chand was brought to him. At the same time, a messenger came to say that the queen was ill. Akbar left Hira Chand and spent the whole morning with his sick wife. By the time he returned to the dining room, his meal was cold. He ordered a fresh meal. It took so long to get the meal ready that Akbar began to feel ill. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని చేస్తే మీకు ఈ గ్రామర్ బిట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్లో మనకి మిస్టేక్స్ ఇవ్వడం కానీ, బ్లాంక్ ఇవ్వడం కానీ ఇస్తారు. ఇక్కడ నేను అన్నీ సెట్ చేసి క్లియర్గా రాశాను. ఈ సెంటెన్సెస్ కూడా ఆర్డర్లో రాశాను, 1 2 3 4 5. టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని కనుక మీరు ఈ గ్రామర్ బిట్స్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది.
crash, fall or come down violently. Bruises, dark marks left on the skin when one has been hit. Breeze, a gentle wind. Poked, pushed a pointed object into something or someone. Frantically, very anxiously. Bugs, small insects. Tickled, touched lightly in a sensitive part of the body, causing ladder. Scratch, to cut or damage a surface with something sharp or rough. ఇక్కడ ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్ నౌన్గా రాస్తే ఎలా ఉంటుంది, వర్బ్గా రాస్తే ఎలా ఉంటుంది, అడ్జెక్టివ్ అయితే ఎలా ఉంటుంది, అడ్వర్బ్గా మారితే ఎలా ఉంటుంది అనేవి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవి చూద్దాం. కరేజ్, నౌన్ కరేజ్. వర్బ్ డిస్కరేజ్. అడ్జెక్టివ్ కరేజియస్. అడ్వర్బ్ కరేజియస్లీ. నెక్స్ట్ నౌన్ కరేజ్. వర్బ్ ఎంకరేజ్. అడ్జెక్టివ్ కరేజియస్. అడ్వర్బ్ కరేజియస్లీ. వేక్, నౌన్ వేక్. వర్బ్ వేక్ఫుల్. అడ్జెక్టివ్ వేక్ఫుల్లీ. అడ్వర్బ్. స్ట్రెంగ్త్, స్ట్రెంగ్తెన్. స్ట్రాంగ్, స్ట్రాంగ్లీ. గ్రేస్, గ్రేస్. గ్రేషియస్, గ్రేషియస్లీ. స్లీప్, స్లీప్. స్లీపీ, స్లీపీలీ. డిస్టర్బెన్స్, డిస్టర్బ్. డిస్టర్బ్డ్, డిస్టర్బింగ్లీ. హెసిటేషన్, హెసిటేట్. హెసిటెంట్, hesitantly. Darkness, dark, dark, darkly. Trial, try, tried, tryingly. Notoriety, notoricity, notorious. Adverb ఉండదు. Heavy, heavy, heavy. Adverb heavily. Glossary. Paling, appearing less bright. Nalla, a water course, especially a dry one. Scrub, an area of dry land covered with small bushes and trees. Cackling, making a loud, unpleasant noise. Collapse, to fall down suddenly because of loss of strength or support. See, to join or attach something using a needle and thread.